మరి సమయంలో మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు ప్రతాప్ గారికి, అలాగే పాస్టర్ గారికి, వారితో పాటు వచ్చినటువంటి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. మరి రాత్రి కాలమందు వారు మనకు వర్తమానం అందించడానికి ప్రభు వారికి ఇటు అవకాశాన్ని, ఆయన చిత్తాన్ని బయలుపరిచి నడిపించారు. కాబట్టి వారిని ప్రేమతో ఆహ్వానిస్తుండగా అందరూ కూడా ప్రభుని మహిమపరుస్తూ చప్పట్లు కొట్టి వారిని ప్రేమతో ఆహ్వానించుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ శ్రేష్టమైనటువంటి దినం మీతో కలిసి సహవాసం చేయడానికి దేవదేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ఎబ్బెజన్నకు, అలాగే సేవకురాలకు, వారి కుటుంబానికి, సంఘ పెద్దలకు, చేరికూడిన సంఘమంతటికి కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 17వ వచన భాగం. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 17వ వచన భాగం చదువు. సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. చాలని. సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామయుడ, సర్వోన్నతుడా, రక్షకుడా, మీ స్తోత్రాలు. మీ సన్నిధిని మాతో ఉంచి ఈ శ్రేష్టమైనటువంటి దినం మీతో సహవాసం చేసే భాగ్యమును మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన కూడికలలో నీ కృపగలిగిన బాహువుని చాపుతూ ప్రతి దినం మీరు మమ్మల్ని దర్శిస్తూ నీ వాత్సల్యత చొప్పున నింపుతూ బలపరుస్తున్న విధానమును బట్టి స్తుతిస్తూ ఈ రాత్రి ప్రభువా మీ మాటల కొరకే ఆశతో ఎదురు చూస్తూ ఉండగా నీ వాక్శక్తిని మాలోనికి ప్రవహింపచేసి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ముందున్న సమయం ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా నడిపించమని యేసు నామంలో ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్. సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసిస్తారు. క్రైస్తవ నిరీక్షణ, దేవుని పిల్లల యొక్క నిరీక్షణ ఏంటి అంటే సియోను కొండ మీద నివసించాలి. గట్టి స్తోత్రం చేద్దామా? ఎందుకని ప్రభు మనల్ని సియోను కొండ మీద నివసించడానికే పిలిచాడంట. ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతూ ఉంటే కొన్ని అమూల్యమైనటువంటి మాటలు. దేవుడు సంఘమును పిలిచిన విధానం, దేవుడు మనల్ని ప్రత్యేకించిన విధానము ఆ వచన భాగాల్లో వివరించబడుతూ ఉంది. చదువుతారా? ఇప్పుడైతే సియోను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకు, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకు, అందరికీ న్యాయాధిపతి అయినటువంటి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసునొద్దకును. కిందకి ఇంకా చదువుతా అంటే మీరు వచ్చి ఉన్నారు అంటాడు. 2 చేతులు స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వచ్చారంట అని చూస్తే సియోను కొండకు వచ్చారు, యెరూషలేమునకు వచ్చారు, ఇంకా కిందకు చూస్తే జ్యేష్ఠుల సంఘమునకు వచ్చారు. నువ్వున్న సంఘం జ్యేష్ఠుల సంఘం. 2 చేతుల స్తోత్రం చెప్తారా? నువ్వున్న సంఘం ఎటువంటిది? జ్యేష్ఠుల సంఘం. ఈ జ్యేష్ఠుల సంఘములో నిన్నొక జ్యేష్ఠుడిగా దేవుడు నియమించి
ఈ స్థానములో మహిమను కనపరచడానికి నిన్ను ప్రత్యేకపరిచాడు. ఈ జ్యేష్ఠుల సంఘములో నువ్వు ప్రత్యేకించబడినటువంటి వాడవై భూమి మీద ఉన్నటువంటి ఈ జ్యేష్ఠుల సంఘంలో నువ్వు ప్రత్యేకించబడితే పరలోకంలో జ్యేష్ఠుల సంఘంలో ఆ స్థానాన్ని మరలా మనం సంపాదించుకోగలుగుతాం. హల్లెలూయా. అందుకే సియోను కొండకి రూపమైనటువంటి, సియోను యొక్క పర్వతానికి రూపమైనటువంటి సంఘములో మనం నిలిచి ఉన్నప్పుడు ఆ మహిమ కలిగిన సియోను పర్వతం మీద మనం ఉంటాం. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో సియోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలిచి ఉన్నప్పుడు ఆ సియోను పర్వతం దగ్గరంట వేల మంది పరిశుద్ధులు నిలిచి ఉన్నారు. 1,44,000 మంది పరిశుద్ధులు నిలిచి ఉన్నారు. వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్తవ నిరీక్షణ ఏంటి అంటే సియోను పర్వతం మీద నివసించాలి. కీర్తన గ్రంథంలో రాయబడుతుంది కదా, యెహోవా నీ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, నీ గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడు. ఆయన పర్వతం మీదకి ఎక్కాలి అంటే ఈ సంఘంలో నీ స్థానాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే విధానంలో కొన్ని విషయాల్లో నువ్వు తప్పించబడాలి, కొన్ని విషయాల్లో నువ్వు జయించబడాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, పరలోకపు సియోనులో ఏముందో దేవుడు నీకు ఇచ్చిన సంఘంలో కూడా అదే అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. చదవండి వాక్య భాగంలో చాలా క్లుప్తంగా. కీర్తన గ్రంథం 76వ కీర్తన 2వ వచనం, స్పీడ్గా 76వ కీర్తన 2వ వచనం. షాలేములో ఆయన గుడారం ఉన్నది. సియోనులో ఏముంది? సియోనులో ఆయన ఆలయం ఉంది. మీరు కూర్చున్న మందిరం దేవుని ఆలయమేనా కాదా? ఎస్ ఆర్ నో? ఆలయమా కాదా? ఆలయమా, రైట్. 132వ కీర్తన 13, 14 వచనాలు. 132వ కీర్తన 13, 14 వచనాలు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. చదువుమా. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడనే నేను నివసించదను, ఇక్కడనే నేను నివసించిన, ఇక్కడ దేవుడు నివాసం ఉన్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనం. చదవండి. నా రక్షణ సియోనులో రక్షణ నియమించున్నాను. సియోనులో ఏముంది? 3 మాటలు చెప్పాను. ఒకటి, సియోనులో ఆలయం ఉంది. ఆ పరలోకపు సియోనులో దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ప్రసన్నత ఉంది. భూమండలం మీద నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఈ సంఘం దేవుని ఆలయమైనటువంటి సంఘం. రెండవది, సియోనులో దేవుడు నివాసం ఉన్నాడు. భూమండలం మీద దేవుడు నీకు ఇచ్చిన ఈ సంఘంలో దేవుడు నివాసం ఉంటా ఉన్నాడు. మూడవది, సియోనులో రక్షణ ఉంది, ఈ సంఘములో రక్షణ అనుభవాలు ఉన్నాయి. 4వ మాట, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి, సియోనులో ఏముందంట? ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యము. సియోనులో దేవుని వాక్కు ఉంది. ఇక్కడ దేవుడు నీకిచ్చిన ఈ సియోను సంఘములో దేవుని యొక్క వాక్యం ఉంది. సియోనుకు ప్రతిరూపమైనటువంటి ఒక సంఘాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సంఘములో నువ్వు జ్యేష్ఠుడిగా మార్చబడాలి. ఈ సియోనులో నువ్వు నిలబడాలి అంటే, ఈ సియోను మీద నువ్వు జీవించాలి అంటే, ఈ సియోనులో నివసించాలి అంటే కొన్ని విషయాల్లో తప్పించుకునే అనుభవం కావాలి, కొన్నిటిని జయించగలిగిన అనుభవం కావాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ భార్య యోసేపుని ప్రేరేపిస్తూ ఉంది. యోసేపు తప్పించుకున్నాడా, జయించాడా? చెప్పాలి. తప్పించుకున్నాడా, జయించాడా? బైబిల్ గ్రంథం చెప్తా ఉంది,
తన పై వస్త్రమును విడిచిపెట్టి తను తప్పించుకొని పారిపోయాను అని. పోతీఫరు భార్య కంప్లైంట్ ఇస్తూ కూడా తను చెప్తున్న మాట, అతడు తప్పించుకొని పారిపోయాడు అని. తప్పించుకొని పారిపోయాడు. రెండవ అనుభవం చూస్తే తన మనసును జయించాడు, తన స్వభావాన్ని జయించాడు. యవన ప్రాయంలో తన శరీర సంబంధమైన నైజాన్ని జయించగలిగాడు. యవన ప్రాయంలో ఏ శరీర సంబంధమైన నైజం తనలో పని చేయకుండా తన స్వభావాన్ని జయించగలిగాడు. శారీరకంగా అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాడు. రెండవది తన మనసును జయించగలిగాడు. ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తా ఉన్నా, పరమసీయోన్లో నివసించాలి అంటే మనము జయించగలిగిన అనుభవంలోనికి రావాలి. రెండు చేతులు స్తోత్రం చేద్దామా? ఎంతమందికి ఆశ ఉంది సియోను పర్వతం మీద వేవేల మంది పరిశుద్ధులతో నేను కూడా నివసించాలని ఆశ కలిగిన వాళ్ళు ఒక్కసారి మీ కుడి హస్తాలు ఎత్తి గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీ ఆశలను స్థిరపరచునుగాక. ఆ సియోను పర్వతం మీదకి వెళ్ళాలి అంటే తప్పించబడిన అనుభవం లేక జయించగలిగిన అనుభవం కావాలి. వాక్యం చెప్తున్న మాట మన ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో, సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు తప్పించబడాలి లేక జయించబడాలి. ఏమేమి తప్పించబడాలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఎందుకని ఈ ఉపవాస ప్రార్థనా కోడికల్లో పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనుగా మన ఆధ్యాత్మిక జీవితాలు, మన సంఘం అలాగా స్థిరపరచునుగాక. ఆ విధమైన అనుభవంలోనికి మనం మార్చబడాలి అంటే మనం కొన్ని విషయాలు జయించాలి. క్రషర్లు ఇచ్చిన చెరుకు గెడవల్లే ఈ 40 దినాలు మనం నలగొట్టబడగలిగితే పరిపూర్ణమైనటువంటి ఆ సౌందర్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. ఆ మహిమాన్వితమైనటువంటి ఆ ప్రభావాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం ఈ ఉపవాస ప్రార్థన కోరికల్లో మన జీవితంలో నెరవేర్చబడాలి. 40 దినాలు జరిగినాయి, ముగించబడ్డాయి కాదు. 40 దినాల తరువాత సంఘం జ్యేష్ఠుల సంఘంగా మహిమపరచబడాలి. రూపాంతరపు అనుభవంలోనికి సంఘం, దేవుని పిల్లలు మార్చబడాలి. మహిమ కలిగిన స్థానంలోనికి మనమందరము మార్చబడాలంటే కొన్నిటి మీద మనకు విజయం కావాలి. అవేంటో చూద్దాం. చూడండి, ఓబద్యా గ్రంథంలోనే 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది. ఓబద్యా గ్రంథం ఒకే అధ్యాయం ఉంటుంది. 19వ వచనం. ఓబద్యా గ్రంథం 19వ. ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకుందరు. చాలండి. ఏం జయించాలి అంటే ఏశావుని జయించాలి. ఏం జయించాలి చెప్పండి? ఏశావుని జయించాలి. ఎవరి ఏశావు చెప్పండి? ఎవరి కుమారుడు? ఇస్సాకు. ఏశావుని ఎందుకు జయించాలి? ఏశావులో ఉన్న అనుభవం ఏంటి అని చూస్తే, ఏశావు, దేవుడు ఏశావుని జ్యేష్ఠుడిగా పుట్టించాడు. ఎలాగ పుట్టించాడు? జ్యేష్ఠుడిగా పుట్టించాడు. జ్యేష్ఠుడిగా ఉండడానికి సంఘాన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు. ఇది జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుడిగా ఉండడానికి నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు ఆయన. వాక్య భాగంలో ఉంటుంది, ఒక మాట చదువుతారా? చూడండి, వాక్య భాగంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలం అంటే జ్యేష్ఠులం. ఆయన తాను సృజించినటువంటి ప్రతి వాటిలో నీ స్థానం ఏంటో తెలుసా? నువ్వు జ్యేష్ఠుడిగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన సంఘంలో నువ్వు జ్యేష్ఠుడిగా ఉండాలి. ఏశావుని దేవుడు జ్యేష్ఠుడిగా పుట్టించాడంట. జ్యేష్ఠుడిగా పుట్టించాడు. కానీ ఏశావు చేసిన పని ఏంటి అంటే, అల్పమైనటువంటి వాటి కొరకు జ్యేష్ఠత్వమును అమ్మివేశాడు. జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? అమ్మివేశాడు. దేనికోసం?
చాలా సింపుల్. దేనికోసం? ఒక్క పూట కూటి కొరకు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను ప్రత్యేకపరిచి నిన్ను జ్యేష్ఠుల సంఘంలోనికి తీసుకొని వచ్చి సంఘంలో నాటి నిన్ను జ్యేష్ఠుడిగా నియమిస్తే మనం ఏం చేస్తున్నాం? మనకి దేవుడిచ్చిన ఈ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోగలుగుతున్నామా, పోగొట్టుకున్నామా? ఈ రాత్రి ప్రశ్నించుకోవాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నా. దేవుడు నీకు ఇచ్చిన స్థానం గొప్పది. దేవుడు సంఘంలో నీకు ఇచ్చిన స్థాయి గొప్పది. చాలామంది అంటారు నాకు పాటలు రావండి, నిదానంగా వెళ్తానండి. నాదేముందండి, పెద్దవాళ్ళం అయిపోయాను కొందరు. నాకు సరిగ్గా వాక్యం చదవటం రాదని మరికొందరు. నీది ఏ స్థితి అయినా కానీ, నీకు పాటలు వచ్చా, ప్రార్థన వచ్చా, వాక్యం చదవటం వచ్చా, చదవటం వచ్చా, రాదా, ఎన్ని అనవసరం, కానీ నీ స్థానం జ్యేష్ఠుల స్థానం. నిన్ను జ్యేష్ఠుల సంఘంలోనికి తీసుకుని వచ్చి జ్యేష్ఠత్వాన్ని నీకు అనుగ్రహించి సంఘంలో పెడితే ఆ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకున్నామా, పోగొట్టుకుంటున్నామా? ఏశావు ఎందుకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడంటే శ్రేష్టమైన విలువైన దానికోసం పోగొట్టుకున్నాడా? లేదే. దేనికోసం పోగొట్టుకున్నాడంట? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసినటువంటి ఏశావు లాంటి వ్యభిచారి అయినను భ్రష్టుడు అయినను మీలో ఉండనేమో, జాగ్రత్తగా చూచుకొనండి అంటాడు. ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తా ఉన్నా, ఈ ఉపవాస ప్రార్థన కోరికలో నీ జ్యేష్ఠత్వాన్ని మరలా తిరిగి పొందుకోవడానికి సిద్ధపడవు. ఏం కోల్పోయావో? దేవుడు నీకు ఇచ్చిన స్థానం, దేవుడు నిన్ను ఉంచిన స్థితి, ఈ జ్యేష్ఠత్వపు స్థాయిని పోగొట్టుకుంటున్నావేమో, జాగ్రత్త పడవు. అల్పమైన వాటి కొరకండి, ఒక్క పూట కూటి కొరకు. ఒక్కరోజు భోజనం చేయకపోతే చచ్చిపోతామా? అక్కడ భోజనం రాయబడుతుంది, భోజనం రాయబడుతుంది. అతడు భోజనం కొరకు పోగొట్టుకున్నాడు, నువ్వు దేనికోసం పోగొట్టావో? మనము దేని కొరకు ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేస్తూ ఉన్నామో, దేని కొరకు జ్యేష్ఠత్వపు స్థాయి నుండి దిగిపోతూ ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేయండి. జ్యేష్ఠుల సంఘంలో జ్యేష్ఠత్వం కలిగినటువంటి ఒక విశ్వాసిగా మన స్థాయిని కాపాడుకోవటానికి సిద్ధపడదాం. ఏం జయించాలి అంటే ఏశావుని జయించంటాడు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ జ్యేష్ఠత్వపు అనుభవం మనలో పోతుందేమో పరిశీలన చేసి దాన్ని జయించడానికి సిద్ధపడదాం. రెండవది, ఏశావు యొక్క అనుభవం ఏంటి అంటే అరణ్యవాసిగా ఉండేవాడంట, గుడారములో ఉండేవాడు కాదు. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనంలో అరణ్యానికి అలవాటైపోయాడు, అరణ్యంలో నివసించడానికి అలవాటైపోయాడు. తన మీద బాధ్యతలు ఉన్నాయి, పెద్దవాడి ఇంటికి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. కుటుంబానికి కావాల్సినవన్నీ సమకూరుస్తాడు. తండ్రి ఏమడిగితే తీసుకొస్తాడు, తల్లి ఏమడిగితే తీసుకొచ్చి ఆ కుటుంబానికి కావాల్సిన అవసరతలన్నీ తీసుకొస్తాడు. తండ్రి పిలిచి అడుగుతా ఉన్నాడు, నాన్న మంచి ఆహారంతో భోజనం చేయాలరా, శ్రేష్టమైనది ఏమన్నా తీసుకొని వస్తావా? వేటకెళ్ళిపోయాడు. నాన్న కొరకు వేటాడి కష్టపడి సంపాదించి ఆహారాన్ని తీసుకొచ్చాడు. కుటుంబానికి ఏం కావాలో దాన్ని సిద్ధపరుస్తాడు. కానీ గుడారములో నివసించే అలవాటు ఏశావులో లేదు. గుడారము సంఘానికి సాదృశ్యం. చాలా కష్టపడతాం. మనం కష్టపడినల్లా ఒకటే మాట, నా పిల్లల కోసమండి, నా కుటుంబం కోసమండి, మా కుటుంబం కోసమండి ఎంత ప్రయాస, మా పిల్లల చదువు కోసమండి ఎంత ప్రయాస. నువ్వు బయట కష్టపడుతున్నావు కానీ మందిరాన్ని ప్రేమించగలుగుతున్నావా? గుడారంలో నివసించగలుగుతున్నావు? గుడారంలో నివసించడం అంటే సంఘంలో నివసించాలి. దావీదు మహారాజు మాట్లాడుతున్న మాట, నేను దేవుని మందిరంలో పచ్చని, దేవుని స్తోత్రం చెప్పండి, రాజుగారేగా, కానీ ఆయనకు ఇంకొక ఆశ ఉంది. ఏమంటాడు తెలుసా? దేవుని మందిరం గడప దగ్గర ఉన్నా చాలు, నాకు గడప దగ్గర ఉన్నా చాలు, నాకు ఆ భాగ్యం అంటే చాలు. రాజుగారు నీకంటే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి, కానీ దేవుని మందిరాన్ని ప్రేమించాడు. నువ్వు గుడారంలో నివసించే అనుభవం కావాలి. యేసేవుని జయించాలి అంటే నువ్వు సంఘానికి దూరం అయిపోతున్నావేమో, క్రమకోడికలకు దూరం అయిపోతున్నావేమో, సహవాసానికి దూరం అయిపోతున్నావేమో. యేసేవు అరణ్యములో ప్రయాణం చేసేవాడు, అరణ్యములో తిరిగేవాడు, అరణ్యములో నివసించేవాడు. గుడారంలో నివసించే అనుభవం యేసేవులో లేదు. మనకి ఈ మధ్య కాలం మారిపోతూ ఉంది. ఫంక్షన్లు కూడా ఆదివారం వచ్చేసినాయి కదా. ఫంక్షన్లు ఎప్పుడు వచ్చేసినాయి?
బంధువులు ఎప్పుడు వస్తారు? అది ఏం చేస్తాం? నాకు తెలిసి ఒక తల్లి ఉంది, ఆమె బంధువులు పెద్ద ఆమె, ఆ ఇంటికి పెద్ద ఆమె, తన చెల్లెళ్ళందరూ వస్తారు కదా, అందరం తీసుకొని మందిరానికి వెళ్ళిపోయింది. మనం ఏం చేస్తాం? ఆ రోజు సెలవే కదా, అవునా కదా? ఏశావు గుడారంలో నివసించే అలవాటు లేదంట, అరణ్యవాసిగా మిగిలిపోయాడు. సంఘాన్ని ప్రేమించే అలవాటు ఏశావులో లేదు, సంఘంలో నివసించే అలవాటు ఏశావులో లేదు. అవకాశం దొరికితే బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు ఏశావుని చేయించాలంటే, నీవు మందిరంలో నివసించాలంటే ఏశావు యొక్క అనుభవాన్ని చేయించాలి. ప్రతి పునరుద్ధాన దినం, ప్రతి క్రమ కూడికల్లో నువ్వు సంఘంలో నివసించాలి, దేవుని సన్నిధిలో నివసించాలి. ఇది జయించాలి. దేవుని స్తోత్రం చేద్దామా? వాక్యంలో రాయబడుతున్నమాట, వారు ఏశావుని జయించారు కాబట్టి సియోను కొండ మీద నివసించడానికి ఒక అవకాశం వచ్చేసింది. నువ్వు ఏశావుని జయించాలి అంటే 2 అనుభవాలు చెప్పాను. ఒకటి, మందిరములో నాటబడిన అనుభవం కావాలి, సంఘమును ప్రేమించే అనుభవం కావాలి, సంఘంలో స్థిరపరచబడిన అనుభవం కావాలి. రెండవది, జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోవాలి. జ్యేష్ఠుల సంఘంలో నీ స్థానాన్ని భద్రపరచుకోవాలి. దేవుడు మనల్ని పాపంలో నుండి వేరుపరిచి, లోకంలో నుండి వేరుపరిచి, శరీర సంబంధమైన స్వభావం నుండి వేరుపరిచి, తన అమూల్యమైన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి సంఘంలోనికి తీసుకొని వచ్చి మలినమైన మన జీవితాన్ని మహిమకరంగా మార్చడానికి సంఘంలో ఆయన మనల్ని నాటాడు. ఈ సంఘంలో నీ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థితిని కాపాడుకోవాలి. అల్పమైనటువంటి వాటి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు నిన్ను జ్యేష్ఠుల సంఘంలో జ్యేష్ఠుడిగా ప్రథమ ఫలంగా ఉండడానికి దేవుడు సిద్ధపరిచాడు. ఆ ప్రథమ స్థానాన్ని కాపాడుకో. అల్పమైన వాటి కొరకు, నీచమైనటువంటి వరకు, తుచ్చమైనటువంటి వాటి కొరకు పోగొట్టుకోవద్దు. రెండవ అనుభవం, ఏం చేయించాలి? సియోను పర్వతం మీద మనం నివసించాలంటే ఒకటి, ఏశావుని జయించాలి. రెండవది, ఆ అధ్యాయంలోనే 19వ వచనం, ఓబద్యా గ్రంథంలో 19వ వచనం చదువుమా. మైదానమందుండు వారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకొందరు. చాలు. ఏ దేశమును? ఫిలిస్తీన్ల దేశమును ఫిలిస్తీన్లను జయించాలి. సియోను పర్వతం మీద మనం నివసించాలి అంటే ఫిలిస్తీన్లను జయించగలిగిన స్థానంలోనికి మనం రావాలి. ఎవరి ఫిలిస్తీన్లు? దేవుణ్ణి తిరస్కరించినటువంటి వారు. ఒకరోజు గొల్యాతు అనేటువంటి ఒక వ్యక్తి ఇజ్రాయేలీలతో సవాల్ చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ సైన్యమును తిరస్కరించాడు అని రాయబడతా ఉంది. ఇజ్రాయేల్ సైన్యం ఎవరిది? దేవునిది. స్తోత్రం చేద్దామా? ఎవరిది? దేవునిది. దేవుని సైన్యమును తిరస్కరించాడు. దేవుని తిరస్కరించిన అనుభవం ఫిలిస్తీన్లకు ఉంది. దేవుని తిరస్కరించే స్వభావం ఫిలిస్తీన్లకు ఉంది. కాబట్టి ఫిలిస్తీన్లను మీరు జయించండి అంటారు. చదువుతారా వాక్య భాగాలు? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. 17:10. ఇశ్రాయేలీల సైన్యమును తిరస్కరించాడంటే ఎవరిని తిరస్కరించినట్టు? దేవుణ్ణి తిరస్కరించినట్టు. మనము జై జీవితాన్ని కావాలంటే ఎన్నిసార్లు దేవుని త్రోసి వేసావో సరి చేసుకుందాం. అదేంటండి? మేము దేవుణ్ణి ఎందుకు త్రోసి వేస్తాం? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు, వాక్యము ద్వారా దేవుడు మనల్ని, మన జీవితాల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు లోబడుతున్నామా? తిరస్కరిస్తూ ఉన్నామా?
దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తా ఉన్నావా, దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తా ఉన్నావా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటకి విధేయులమై దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనం సరిచేసుకోగలిగితే ధన్యులం. దేవుని త్రోసివేస్తా ఉన్నావేమో, సరిచేసుకుందాం, ఆ స్వభావాన్ని జయిద్దాం. వాక్యం ఏది చెప్తా ఉందో దాన్ని అనుసరించడానికి సిద్ధపడదాం. ఒకటి ఏశావుని జయించాలి, రెండవది ఫిలిస్తీన్లను జయించాలి. వారు ఫిలిస్తీన్లు ఎటువంటి వారు అంటే దేవుణ్ణి తిరస్కరించేవారు. రెండవ మాట న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం, వారు సున్నతి పొందని వారు. పాత నిబంధన గ్రంథంలో సున్నతి ఉంది, క్రొత్త నిబంధన గ్రంథంలో బాప్తీసపు అనుభవం ఉంది. దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, సంఘములో నిన్ను ప్రత్యేకపరుస్తూ ఉన్నప్పుడు, బాప్తీసము ద్వారా తన పరిశుద్ధ సంఘములో చేర్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నప్పుడు ఎన్నిసార్లు నీవు వెనకడుగు వేస్తూ ఉన్నావు? నమ్మి బాప్తీసం పొందినవాడు నమ్మని వానికి వాక్యం బాగా తెలుసు, బాగా మాట్లాడతాం, బాగా చెప్పగలుగుతాం. మరి బాప్తీసం పొందామా? బాప్తీసపు అనుభవంలోనికి వస్తున్నామా? ఎన్నిసార్లు వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. నీ కుటుంబం అంతా రక్షణ అనుభవంలోనికి రావాలి. తన ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారంట. కొర్నేలు గురించి రాయబడతా ఉంది, లూదియా గురించి రాయబడతా ఉంది. తన ఇంటి వారికి ఏమని బోధ చేసిందో తెలియదు, కానీ తన ఇంటి వారందరినీ రక్షించుకోగలిగింది. జైలధికారి తన ఇంటి వారికి ఏమని వాక్యాన్ని బోధించాడో తెలియదు, కానీ తన ఇంటి వారందరూ బాప్తిజం పొందడానికి సిద్ధపరచుకున్నాడు. నీ ఇంట్లో ఉన్నటువంటి యవన బిడ్డలు బాప్తిజాన్ని పొందడానికి సిద్ధపడితే మంచిదమ్మా. నువ్వు బాప్తిజం తీసుకుంటావా? ఇప్పుడేమైంది, కొద్దిగా ఆగులే అంటావా? ఏం మాట్లాడతావు? ఒక్కసారి ఆలోచించు. పాత నిబంధన గ్రంథంలో సున్నతి అనుభవాలు ఉన్నాయి, క్రొత్త నిబంధన గ్రంథంలో బాప్తీసపు అనుభవాలు ఉన్నాయి. సంఘము ప్రతి ఒక్కరు కూడా బాప్తీసములోనికి రావాలి. నాకు తెలిసి ఉపవాస ప్రార్థనల అనంతరం బాప్తీస కార్యక్రమాలు ఉంటాయి. ఎవరైనా మీలో రక్షించబడనటువంటి వారు ఉంటే ఈ ఉపవాస కొడుకులో సరిచేయబడి దేవునికి సమర్పణ చేయబడి బాప్తీసం పొందడానికి సిద్ధపడండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. గట్టి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మూడవ అనుభవం మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో వారు విగ్రహారాధన చేసే అనుభవం కలిగి ఉన్నారంట. ఏ అనుభవం ఇది? చెప్పాలి గట్టిగా. ఫిలిస్తీన్లను ఎందుకు జయించాలి అంటే వారు దేవుని తిరస్కరించారు, దేవుని మాటను తిరస్కరించిన అనుభవం ఉంది. బాప్తీసాన్ని వెనకేసిన అనుభవం ఉంది. మూడవది ఫిలిస్తీన్లో ఉన్న అనుభవం ఏంటంటే విగ్రహారాధన ఉంది. విగ్రహారాధన చేసే స్వభావం ఫిలిస్తీన్లో ఉంది. మరి మనకి ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఎస్ ఆర్ నో? మీరు చెప్పరు. మా ఊర్లో అయితే వివాహ కార్యక్రమాన్ని నిశ్చయం చేసుకోవాలి, వివాహ తేదీ పెట్టుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్తారు? పాష్ గారు, మా అబ్బాయికి వివాహం చేయాలి, మీరు ఏదన్నా ఒక మంచి డేట్ చెప్పండి అంటారా? మీరే డేట్ తీసుకుని వెళ్తారా? మా ఊర్లో అయితే వాళ్ళే డేట్ తీసుకుని వెళ్తారు. ఎందుకని? ఎవరిచ్చారు ఈ డేటు? ఎక్కడికి వెళ్తున్నాం? బిడ్డని కాపురానికి పంపించాలి, పలానా రోజు మంచి రోజు. ఎవరు చెప్పారు? దేవుడు సృష్టిని నిర్మించినప్పుడు మంచిది 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 ప్రతిరోజు మంచిది చేశాడంట. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నీలో ఏముంది? విగ్రహారాధన ఉందా? విడిచిపెట్టేసే, దాని నుండి పారిపోవాలా, దాని నుండి విజయాన్ని పొందాలి. తర్వాత అనుభవం యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో మంత్ర ప్రయోగము చేసేవారు అని రాయబడుతుంది. అంటే సోది చెప్పేవారు, సోది చెప్పించుకునేవారు. క్రైస్తవ సంఘాల్లో ఇది చాలా వరకు తగ్గిపోయింది. సోది చెప్పించుకునే అనుభవాలు చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంకెవరు ఉన్నారో తెలియదు, కానీ ఒకవేళ ఈ అనుభవం ఉంటే దాన్ని విడిచిపెట్టేసి ఫిలిస్తీన్లను జయించాలి అంటే ఇంకొక మాట చెప్పి ఫిలిస్తీన్ల మీద విజయం ఏంటో చూపించి ముగించేస్తాను.
చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 14వ వచనం. అతనికి గట్టి చదువు 26:14. ఫిలిస్తీయులు అతని యందు, ఇది ఫిలిస్తీన్లో ఉంది, మనలో కూడా ఉంది. ఏంటిది? అసూయ. సియోను పర్వతం మీద నువ్వు నివసించాలి అంటే నీ లోపల అసూయ అనేటువంటి స్వభావం కనుమరుగైపోవాలి. నువ్వు దాన్ని జయించాలి. నీవు అసూయను జయించగలిగిన రోజున ఇది ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో ఈ అసూయ అనేటువంటి బీజం పనిచేసింది. మన పిల్లల కంటే పక్కన పిల్లలు బాగా చదివితే, మన పిల్లల కంటే పక్కన పిల్లలు మంచి వస్త్రాలు ధరిస్తే, మన ఇంట్లో కంటే పక్క ఇంట్లో మంచి మంచి వస్తు సామాగ్రి ఉంటే, మనకంటే పక్కన వాళ్ళు ఇంకా ఉన్నతమైన మెట్టులో ఉంటే, ఆటోమేటిక్గా మానవుల్లో ఏ స్వభావం వచ్చేసింది? ఏదేం తోటలోనే ఉందంటే ఇది ఎక్కడుంది? చదవండి వాక్య భాగంలో, యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు మొత్తం చదవద్దు, కానీ చివరి మాట చదువుతారా? 9వ వచనం. విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీ దాని సొగసును చూచి, ఎక్కడొచ్చింది అసూయ? చెప్పండి, ఎక్కడ? ఏదెను తోటలో ఉన్నటువంటి చెట్లకు కూడా అసూయ చేసిందంట. ఐగుప్తు రాజు గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఐగుప్తు రాజ్యమును ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించాడంట. శాఖోప శాఖలుగా విస్తరింపచేశాడంట. అది విస్తరిస్తున్న కొలది ప్రజలకు అసూయ కలుగుతూ ఉంది. ఇప్పుడు అంటాడు, ఏదెనులో ఉన్నటువంటి వృక్షాలకి కూడా, ఐగుప్తు రాజుని లేక ఐగుప్తు దేశాన్ని ఒక వృక్షానికి పోలిక పెడుతూ ఆ పై వచనాల్లో రాయబడుతున్న మాట, ఈ ఐగుప్తు రాజు లేక ఐగుప్తు యొక్క దేశము వృక్షానికి పోలిక వేసి, ఈ వృక్షము విస్తరిస్తున్న కొలది ఎవరికి అసూయ వచ్చింది అంటే ఏదెనులో ఉన్నటువంటి వృక్షాలకు వచ్చేసింది అంటాడు. ఏదెనులో ఏముంటాయి? దేవుని సన్నిధి ఉంటుంది, కృతజ్ఞతా స్తుతులు ఉంటాయి, దేవుణ్ణి ఆరాధించే అనుభవాలు ఉంటాయి, దేవుని ముఖదర్శనం చేసే అనుభవాలు ఉంటాయి. ఇటువంటి స్థానములో కూడా ఏమొచ్చేసింది ఇప్పుడు అంటే అసూయ వచ్చేసింది. జాగ్రత్త సుమా, నీ ఆధ్యాత్మిక జీవితం పతనం కాకుండా నీవు జ్యేష్ఠుల సంఘంలో ఆ సియోను పర్వతం మీద నువ్వు నివసించాలి అంటే నీలో ఉన్న అసూయను జయించాలి. నీలో ఉన్న అసూయను జయించాలి. ఈ ఉపవాస ప్రార్థన కోరికల్లో నువ్వు నలగొట్టబడాలి. నీలో ఉన్న అసూయ స్వభావం నలిపివేయబడాలి. నీ స్వభావం అంతా నరికివేయాలి. కుడికలు ఎవ్విపోయేసరికి ఏ చిన్న అసూయ ఒక మనిషిని నరహంతకుడిగా చేసేసింది కదండి. ఆదాము కుమారులు 2 ఉన్నారంట. ఒకడేమో శ్రేష్టమైన బలి తీసుకొచ్చాడు, దేవుడు అంగీకరించాడు. మరొక వ్యక్తి కూడా బలి అర్పించాడు, కానీ దేవుడు దాన్ని అంగీకరించలా. అసూయ వచ్చేసింది. ఏం చేశాడు? తమ్ముణ్ణి కొట్టి చంపేశాడు. అసూయ మన జీవితాన్ని పతనం చేసేసింది. కాబట్టి ఈ ఫిలిస్తీన్ల యొక్క స్వభావం అసూయతో కూడింది. అది నీలో ఉండకుండా దాన్ని జయించు, దాని నుండి తప్పించుకో. నువ్వు సియోను పర్వతం మీద ఉంటావు. 3వ అనుభవాన్ని చెప్పి ముగించేస్తా. ఎఫ్రాయిమును జయించాలి. ఓబద్య గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వచనంలో ఎఫ్రాయిమును జయించాలి. ఎఫ్రాయిము ఎవరు అని చూస్తే, చాలా స్పీడ్గా టైం అయిపోయింది. ఎఫ్రాయిం ఎవరు అని చూస్తే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం.
ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. ఎఫ్రాయిముని గురించి దేవుడు ఏమంటాడంటే, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ. దేవుడు నిన్ను ఎలాగ పెట్టాడు చెప్పండి గట్టిగా, కొంచెం బయట ఉన్న వాళ్ళు కూడా చెప్తారా? దేవుడు మిమ్మల్ని ఎలాగ పెట్టాడు? జ్యేష్ఠులుగా తీసుకొచ్చాడు. సంఘములో ఈ సంఘం ఎటువంటిదంటే జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుడిగా దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. ఆ రోజు ఏశావుని సిద్ధపరిచాడు, ఎఫ్రాయింని సిద్ధపరిచాడు, నిన్ను నన్ను మనలందరూ కూడా జ్యేష్ఠులుగా సిద్ధపరిచాడు. ఎఫ్రాయిం గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. ఇంకా కీర్తన గ్రంథం 108వ కీర్తన 8వ వచనం. గిలాదు నాది, మనషే నాది, ఎఫ్రాయిము శిరస్రానం అంటే ఎక్కడ ఉండిద్ది? తల మీద ఉండిద్ది. దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడంట? తల మీద పెట్టాడు. జ్యేష్ఠుడిగా ఎన్నుకున్నటువంటి వ్యక్తిని దేవుడు తల మీద పెట్టాడంట. ఇప్పుడంటే బళ్ళు వచ్చేసినాయండి. పిల్లవాడు నడవటం మొదలైతే చాలు, వాడే తాళం తీసుకొని వచ్చేస్తున్నాడు. బండి తాళం ఇచ్చేసి పని సైకి చేసేస్తున్నాడు. నా వయసు నాకంటే పెద్దవాళ్ళు ఉంటే, మేము మా పిల్లలు పుట్టినప్పుడు బళ్ళు లేవు. బేజాన్ అంతేనా? అప్పుడు బళ్ళు లేవు. ఏం చేసేవాళ్ళం? భుజాల మీద ఎక్కించుకొని నడిచేవాళ్ళం. బళ్ళు లేవు. పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని అటు ఇటు తిప్పేవాళ్ళం. అప్పుడు జరిగింది అదే. దేవుడు కూడా అంట జ్యేష్ఠులుగా ఉన్నవన్నీ ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా? తల మీద పెట్టాడంట. తల మీద పెట్టుకున్నాడంట. తల మీద పెట్టుకొని మోసాడంట. మనల్ని దేవుడు తన రెక్కల నీడలో దాచిపెడుతూ, సంఘాన్ని అలాగ ప్రత్యేకపరుస్తూ, నీ స్థానం దేవుడు తల మీద ఎత్తుకొని మోసేటువంటి ఆ స్థానం. ఎఫ్రాయింను కూడా అలాగే తల మీద పెట్టుకుని పెంచితే, ఈ ఎఫ్రాయిం ఏం చేశాడో తెలుసా? విగ్రహాలతో సాంగత్యం చేయటం ప్రారంభించాడు. దేవుడు జ్యేష్ఠుడిగా ఉంచి తల మీద పెట్టుకుని పెంచినటువంటి ఈ ఎఫ్రాయిము, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. ఎక్కడికి వెళ్ళాడు? విగ్రహాలకి సహవాసాన్ని ప్రారంభించాడు. 5:3 అనేది భావించొద్దు, టైం అయిపోతా ఉంది స్పీడ్గా. ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఏం చేస్తున్నాడు? వ్యభిచారంలోనికి వెళ్ళిపోయాడంట. 7వ అధ్యాయం 8వ వచనం. 7వ అధ్యాయం 8వ వచనం. అన్ని జనులతో కలిసిపోయాడు. అన్ని జనులతో సహవాసం వచ్చేసింది. విశ్వాసేగా, దేవుని ప్రియబిడ్డేగా, దేవునితో ఒడంబడిక కలిగిన వాడేగా, బాప్తిసం పొందేటప్పుడు తీర్మానం తీసుకున్నాంగా, మరణమైనంత వరకు. చెప్పలేదా? చెప్పారా లేదా? మరి ఎక్కడికి వెళ్ళిపోయాం? సహవాసం మారిపోతూ ఉంది. పరిశుద్ధుల సహవాసులో ఉండవలసిన మనము అన్యజనుల సహవాసులోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. పరిశుద్ధుల యొక్క అనుభవాల్లో పెంచవలసిన మనము అన్యజనుల సాంప్రదాయాలు వచ్చేసినాయి. విగ్రహారాధన క్రైస్తవుల కుటుంబాల్లోనికి వచ్చేసినాయి. వ్యభిచార సంబంధమైన క్రియలు విశ్వాసపు అనుభవంలోనికి వచ్చేసినాయి. విశ్వాసుల యొక్క జీవితాల్లోనికి వచ్చేసినాయి. వీటిని జయించండి. ఎందుకని? సియోను పర్వతం మీదకి మనం చేర్చబడాలి. ఆ సియోను పర్వతం మీదకి మనం చేర్చబడాలంటే వీటిని మనం చేయించాలి. 12వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. మానక దినమెల్ల ఏం చేస్తున్నాడంట? దయారసం పోయిబడిన పెదవులంట నీ పెదవులు. దేవుడు మన పెదవులను కాల్చి అపవిత్రమైన పెదవుల నుండి విడిపించి దయారసం పోయిబడిన పెదవుల వలె మన పెదవులను సిద్ధపరిస్తే ఏం మాట్లాడుతున్నాం? ఎప్పుడు? దినమెల్ల
దినమెల్లా అబద్ధాలు ఆడుతా ఉన్నా. ఈ అనుభవం ఉందా? ఈ అలవాటు ఉందా? మార్చుకో. ఈ స్వభావాన్ని మార్చుకో. 9:8 రాయబడుతుంది, వారు మందిరంలో శత్రువులు అయిపోయారంట. మందిరానికి శత్రువులు అయిపోయారు. ఈ అలవాట్లు ఉంటే మార్చుకోండి, ఈ స్వభావం ఉంటే మార్చుకోండి. ఈ ఉపవాస కూడికల్లో నీవు ఒక జ్యేష్ఠత్వం కలిగిన స్థానంలోనికి మరలా రావడానికి సిద్ధపడు. దేవుడు ఏది నరికివేయమన్నాడో దాన్ని నరికివేయి, ఏది విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టు, ఏది సరిచేసుకోమన్నాడో దాన్ని సరిచేసుకో. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండడానికి సిద్ధపడు. ఆ స్థానంలోనికి వస్తే దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తాడు. గట్టి స్తోత్రం చేద్దామా. ఆ మహిమ కలిగిన స్థానాన్ని సంపాదించడానికి, సియోను పర్వతం మీద నివసించడానికి నీకు అడ్డుగా ఏమున్నాయి? ఏశావు లాంటి అనుభవాలు ఉన్నాయా? ఫిలిస్తీన్ లాంటి స్వభావం ఉందా? ఎఫ్రాయిం లాంటి అనుభవాలు నీ జీవితంలో అడ్డుగా ఉన్నాయా? వాటన్నిటిలో నుండి తప్పించుకుంటూ, వాటిని జయిస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవించు. రాకడ దినమున దేవుడు జ్యేష్ఠుల సంఘాన్ని ఎత్తినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడిన జ్యేష్ఠుల సంఘంలో నీవు నేను మనముంటాం. ఆ సియోను పర్వతం మీద ఆ మహిమ కలిగిన దేవుని ఎదుట మనం నివసిస్తాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.